సాధారణంగా సమ్మర్లో సినిమాలు రిలీజ్ ఎక్కువగా ఉంటాయి. స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను సమ్మర్లో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి స్కూల్, కాలేజీ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా సినిమాలకు వస్తారు. కలెక్షన్స్ వస్తాయని అంతా భావిస్తారు. కానీ ఈ సమ్మర్ సీజన్ సినీ పరిశ్రమకు భారీ ఎఫెక్ట్ ఇచ్చింది. తెలంగాణలో సినీ అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. రాష్ట్రంలో దాదాపు 2 వారాల పాటు థియేటర్లు బంద్ కానున్నాయి. ఈ మేరకు థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. రాష్ట్రంలో ఈ నెల 17వ తేదీ నుంచి ఆ థియేటర్స్ మూతపడనున్నాయి. ఓ పక్క ఐపీఎల్ ఉండడంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్న చితక సినిమాలు థియేటర్స్లో రిలీజ్ అవ్వసాగాయి. కానీ ఆ సినిమాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లో చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్కి ఎవరూ రావట్లేదు. ఓ 10 మంది వచ్చిన ఆ కలెక్షన్స్ కరెంట్ రెంట్లకు కూడా రావట్లేదు. సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలని చవిచూస్తున్నాయి. దీంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ 10 రోజులు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్స్కి జనాలు ఎవరూ రావట్లేదని కారణంతో థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో చిన్న సినిమాలకు దొరికిన ఛాన్స్ కూడా పోతుంది. చిన్న సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. 10 రోజులు అంటే ఈ వారం, వచ్చే వారం రిలీజ్కి కూడా పలు చిన్న సినిమాలు ఉన్నాయి. రాజు యాదవ్, లవ్ మీ సినిమాతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ఉన్నాయి. మరి ఇవన్నీ రిలీజ్ అవుతాయా లేదా వాయిదా వేసుకుంటారా చూడాలి. మొత్తానికి ఈ సమ్మర్ సినీ పరిశ్రమకి భారీ నష్టాన్ని మిగిల్చింది. సినిమా ప్రదర్శనల వల్ల లాభం సంగతేమో కానీ నష్టం ఎక్కువగా వస్తుందని థియేటర్ యాజమాన్యాలు అంటున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్టు తెలిపాయి. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలని కోరుతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.